ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రెండు కళ్ళు సరిపోలేదన్న. ఒక ఈడియట్, ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు అన్ని కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయన లుక్స్ చూస్తే పిచ్చెక్కిపోయింది అనమాట. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్లు మన శ్రీలీల ఉంది. 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ కొట్టి పచ్చిమిర్చి నవిలి తమచా పోసుకొని తాగాలన్న అంత బాగుందన్న మూవీ అయితే. 100 కోట్లు కాదు దీనికి 150 కోట్లు వచ్చినట్టే. ధమాకా తర్వాత ఇంత మంచి ఇట్టించినందుకు రవణ గ్యాట్సప్. ఆ డైరెక్టర్ గారిని చూస్తూ ఉంటే ఆ లుక్స్ ఏంటన్న అంత బాగున్నాయి. అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి 70 సంవత్సరాలు వచ్చి అనుకుంటే రవణని చూస్తూ ఉంటే 25 సంవత్సరాల మనిషిలాగా ఉన్నాడు. అసలు ఏంటి ఆ లుక్స్ ఏంటి? అసలు మన టాలీవుడ్ యాక్టర్స్ ఏం తింటారో నాకైతే అర్థం కావట్లేదన్న. ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ లుక్స్ పరంగా చాలా చాలా మంచిగా చూపెట్టారు. సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. రవణ ఖాతాలో పిచ్చెక్కిచ్చేసాడు. ఏ బ్యాక్గ్రౌండ్ రవితేజ అన్నట్టు చూపెట్టాడు. ఇండస్ట్రీలో ఎదగాలంటే రవణ అందరికి ఇన్స్పిరేషన్. జై రవితేజ, జై మాస్ మహారాజ్. ఒక నిమిషం బ్రో, ఏం చెప్తాం బ్రో, అదే రొటీన్ స్టోరీ, అదే రొటీన్ మాస్, అదే రొటీన్ క్లైమాక్స్, అంతా రొటీన్ స్టోరీ. మనం ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అరే ఏదో ఉందిరా అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో మొత్తం అదే మొత్తం రొటీన్ స్టోరీ. ఏదైతే రవితేజ ఫ్యాన్స్ ఏదైతే ఎక్సెప్ట్ చేస్తారో అది మాత్రమే ఉంది సినిమా. మనం సినిమాని మొత్తం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే స్మగ్లింగ్, అదే హీరో విలన్ కొట్టుకోవడం, అదే మాస్ రొట్ట ఫైట్లు, అదే సినిమా. అంటే కొత్తగా ఏం లేదు సినిమాలో. కాకపోతే రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది, అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సో అతనికి అంటే కానీ మార్చుకోవాలి, ఇలాంటి స్టోరీలు తీయద్దు. ఇక అదే మాస్, అదే కాంబినేషన్, అదే రొట్ట, అదే రోజు, అదే మాసు, ఎన్ని రోజులు బ్రో ఇంకా మారవాలి కదా. సేమ్ మనం క్రాక్ సినిమా చూసామా, సో అదే సినిమాని తీసుకొచ్చి మళ్ళీ మనకు మాస్ జాతర అని చెప్పారు. కామెడీ కొన్ని పాలలో బాగుంది కామెడీ. బట్ ఏంటంటే మనకు మొత్తం క్రాక్ సినిమా చూసామనే ఫీలింగ్ తప్ప ఇంకో కొత్త సినిమా చూసామనేది ఎక్కడా రాదు. అదే రవితేజ, అదే మాసు, అదే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామో అదే సినిమా అంతే. రేటింగ్ ఈ సినిమాకి ఇవ్వలేం బ్రో, ఎందుకంటే క్రాక్ సినిమాని తీసుకొచ్చి మాస్ జాతర అంటే ఎవరు ఇస్తారు రేటింగ్ చెప్పు. అదే స్టోరీ బ్రో, నువ్వు కావాలంటే సినిమా చూసిన తర్వాత నా పేరు గుర్తుంచుకో. అదే స్టోరీ లేకుంటే, అదే స్టోరీ లైన్లో అదే మాస్ లేకపోతే నాకు ఆయన బాగా చేశాడు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన కామెడీ కూడా చాలా బాగా చేశాడు. ఎమోషన్స్ పెడదాం అనుకున్నారో అది వర్కౌట్ లేదు సినిమాలో. సో ఏదంటే రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటారో, రవితేజ నుంచి ఏదైతే కామెడీ మాస్ కోరుకుంటారో అది మాత్రమే సినిమాలో ఉంది. సో తన కోసం వెళ్ళొచ్చు, ఒక డ్యూయట్ రై. బట్ మాత్రం ఏంటంటే మనకు క్రాక్ సినిమా చూసిన ఫీలింగ్ తప్ప అరే నేను ఒక కొత్త సినిమా చూసా, ఒక కొత్త వరల్డ్కి వెళ్ళిపోయా అనే మాత్రం ఎక్కడా లేదు సినిమాలో. సినిమా అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగా చేశాను. శ్రీలీలకు అదే ఉంది కదా, శ్రీలీల అదే బ్యాక్డ్రాప్, అదే సొల్లు అంతే. తన క్యారెక్టర్ అనేది ఏ సినిమాలో ఇవ్వట్లేదు కూడా. తనకు ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ లేదు. సో రవితేజ యాక్షన్ ఎంత బాగా చేసినా కానీ తను స్టోరీ అనేది మార్చుకుంటే చాలా బాగుంటుంది బ్రో. ఇదైతే నా పర్ఫెక్ట్ రివ్యూ చెప్పాలంటే ఇదే. ఎవడు ఎంత చెప్పినా ఏదో అన్న చింపేశాడు, గుడ్డలు చించేశాడు, ఇవన్నీ కాదు. అదే రొటీన్ అంతే, ఏం లేదు సినిమాలో. థ్యాంక్ యూ బ్రో. భయ్యా